S23 అల్ట్రా తర్వాత సామ్సంగ్ అల్ట్రా ఫోన్స్లో మేజర్ అప్గ్రేడ్సే ఆగిపోయాయి. మా ఫ్రెండ్ ఒకడు S23 అల్ట్రా ప్రజెంట్ 50,000కే వస్తుంది, 3 months ఓల్డ్, కొనొచ్చా అని అడిగాడు. ప్రజెంట్ ఇంకో 15,000 పెడితే లేటెస్ట్ ఫోన్ వస్తుంది కదా అని మీలో ఎవరైనా అడగచ్చు. వెల్కమ్ టు Tech24. ప్రతి వీడియోలో ఎవ్రీ సండే Q&Aలో రెగ్యులర్గా నన్ను ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అని ఈ 2025లో కొనొచ్చా అని. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇదైతే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాకి సంబంధించిన రివ్యూ కాదు, స్పెసిఫికేషన్స్ గురించి నేను మాట్లాడను. ఆల్రెడీ S23 అల్ట్రా రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా S23 అల్ట్రా గురించి మాట్లాడుకుంటే నేను వాడిన సామ్సంగ్ అల్ట్రా ఫోన్స్లో ఎక్కువ రోజులు వాడిన ఫోన్, మోర్ దెన్ ఇయర్ వాడిన ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. దానికంటే ముందు నేను సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రాని యూజ్ చేశాను. సో దాంట్లో నాకు చాలా ఇష్యూస్ అయితే అనిపించాయి. అది TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ కాదు, సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్. దాంట్లో రెగ్యులర్గా నేను థ్రోట్లింగ్ ఇష్యూస్ ఫేస్ చేశాను, అండ్ హీటింగ్ ఇష్యూస్ ఫేస్ చేశాను, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ వచ్చేది. రిమైనింగ్ అంతా కూడా ఎక్సలెంట్ ఫోన్. అందుకే నేను S22 అల్ట్రా నుంచి అప్గ్రేడ్ అవ్వడానికి ఫిక్స్ అయ్యి S23 అల్ట్రాని పర్చేజ్ చేశాను. అండ్ S23 అల్ట్రా S22 అల్ట్రా నుంచి వచ్చిన నాకు చాలా బిగ్గెస్ట్ అప్గ్రేడ్గా అనిపించింది. ఎందుకంటే ఏదైతే ఇష్యూస్ S22 అల్ట్రాలో ఉన్నాయో వాటన్నింటినీ సాల్వ్ చేసింది. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ఆప్షన్గా అనిపించింది. హీటింగ్ ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, చాలా ఇంప్రూవ్ అయింది. 8 Gen 2 TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ కావడం వల్ల సో బ్యాటరీ ఎఫిషియన్సీ, థర్మల్ ఎఫిషియన్సీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ దో ఇప్పటికీ 2025లో కూడా దాని యొక్క డిజైన్ ఎక్కడ కూడా అవుట్డేటెడ్గా అనిపించదు. అండ్ బిల్డ్ క్వాలిటీ ఇప్పటి 2025 స్టాండర్డ్స్ కూడా సరిపోయేలాగే ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మెయిన్గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే S23 అల్ట్రాలో ఈవెన్ 24 అల్ట్రా నేను ఇమ్మీడియట్గా S23 అల్ట్రా నుంచి 24 అల్ట్రా లాంచ్ అయిన వెంటనే అప్గ్రేడ్ అయ్యాను 23 అల్ట్రాని అమ్మేసి. బట్ S24 అల్ట్రాకి వచ్చిన తర్వాత నాకు ఏది కూడా నాకు అంత అప్గ్రేడ్ అయిన ఫీలింగ్ అనిపించలేదు. ఈవెన్ దో నాకు S23 అల్ట్రానే కొంచెం అంటే కొత్తగా అప్గ్రేడ్ అయ్యాను కదా, చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. 24 అల్ట్రాకి వచ్చిన తర్వాత నాకు ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఆ తర్వాత Vivo X100 Pro వస్తే సో దాంతో అయితే కంటిన్యూ అయ్యాను. S24 అల్ట్రా కూడా తీసేసాను. అండ్ రీసెంట్గా S25 అల్ట్రాని కూడా నేనైతే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈవెన్ దాంట్లో కూడా ఈవెన్ S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే నాకు సో ఆ డిజైన్ మారింది, కార్నర్స్ తీసేసి రౌండ్ చేశారు, అంత ప్రీమియంగా అయితే అనిపించలేదు. బట్ మంచి ఫోన్సే ఈ 24 అల్ట్రా 25 అల్ట్రా మంచి ఫోన్సే. ఇంక్రిమెంటల్ అప్గ్రేడ్స్ చిన్న చిన్న ఉన్నాయి, కాకపోతే సో 22 అల్ట్రా నుంచి 23 అల్ట్రాకి వచ్చినంత అప్గ్రేడ్ ఈ 24 అల్ట్రా 25 అల్ట్రాలో అయితే అనిపించలేదు. సో వాటి రేంజ్లో కొత్త ఫోన్ కొనే వాళ్ళకి, మనీ ఉన్న వాళ్ళకి స్టిల్ 24 అల్ట్రా 25 అల్ట్రా చాలా బెస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఆప్షన్. కానీ 23 అల్ట్రా ఆ 70,000 65,000 అండ్ సెకండ్ హ్యాండ్లో సో 55,000 50,000లో కూడా వస్తుంది. సో 2025లో స్టిల్ బెస్ట్ ఆప్షన్గా ఉంది. అండ్ కెమెరాస్ ఈ 24 అల్ట్రా 25 అల్ట్రా వెయిట్కి తగ్గదు, చాలా బాగుంటుంది. ఇంకా 10x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. వీటిలో 5x టెలిఫోటో లెన్స్ మాత్రమే ఉంటుంది. జూమ్ క్వాలిటీ S23 అల్ట్రాలో సో 10x ఆప్టికల్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పోర్ట్రేట్స్, నార్మల్ ఫొటోస్ విషయంలో కూడా నేను పర్సనల్గా ఈ మూడిటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరైతే ఒకసారి చెక్ చేయండి. 24 అల్ట్రా 25 అల్ట్రా 23 అల్ట్రా కెమెరాస్ పరంగా మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇంకా జూమ్ 23 అల్ట్రానే కొంచెం బెటర్గా ఉంటుంది. మెయిన్ లెన్స్ ప్రాసెసింగ్లో కొంచెం ఈ 24 అల్ట్రా 25 అల్ట్రా కొంచెం బెటర్గా ఉండొచ్చు, బట్ మూడిటికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. సో మూడు కూడా చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. అందుకే S23 అల్ట్రాని 2025లో పర్చేజ్ చేసిన కెమెరా పరంగా మీరు అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. 24 25 అల్ట్రాలో మీకు అడిషనల్గా బెటర్ ప్రాసెసర్, బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే చిప్సెట్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా AI ఫీచర్స్ వస్తాయి. AI ఫీచర్స్ అయితే సో రియల్ లైఫ్లో ఎక్కువ మంది వాడకపోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ కూడా చాలా మందికి అంత అవసరం ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే నా యూసేజ్కే నాకు S23 అల్ట్రాలో ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 2 సో రాక్ సాలిడ్గా అయితే పర్ఫామ్ చేసింది ఇప్పటికి కూడా. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, అదైతే చాలా మందికి సరిపోతుంది. అండ్ కొంతమంది మరి సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ ఒక 2 years ఓల్డ్ అయింది అంటే ఎస్, ఇంకో 2 years అయితే అప్డేట్స్ వస్తాయి. మీరు కొనేది ఈ 2025లో దాని రెగ్యులర్ 1 lakh అబోవ్ ప్రైస్కి తక్కువలో కాబట్టి, కొత్తగా కొంటే అరౌండ్ 70,000కి వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని మంత్స్ ఓల్డ్ కొంటే 50,000 రేంజ్లో వస్తుంది. కాబట్టి మీరు పెట్టే ఆ ప్రైస్కి ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్గా చూస్తే సో 2 years అప్డేట్స్ అయితే ఇప్పటికి కూడా సరిపోతాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే S23 అల్ట్రాని 2025లో పర్చేజ్ చేయొచ్చు అంటే డెఫినెట్గా మంచి ప్రైస్ రేంజ్లో వస్తే, అది కొత్తదైనా లేదా సో మీ ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర యూజ్డ్ అయినా కానీ డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ చాలామంది OnePlus 13 కూడా 60-65 వేల ప్రైస్ రేంజ్లో వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు అంటే ఎస్, OnePlus 13 కూడా చాలా మంచి ఆప్షన్.
బట్ ఒక రియల్ ప్యూర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ సామ్సంగ్ S23 అల్ట్రా అయితే ఇస్తుంది. అండ్ రా పర్ఫార్మెన్స్ కొంచెం OnePlus 13లో ఉండొచ్చు, బట్ అది అంత ఎక్కువ మందికి అవసరం పడకపోవచ్చు. సో ఇండివిజువల్ చాయిస్, మీకు బ్రాండ్తో సంబంధం లేదు, లేటెస్ట్ మోడల్ కావాలనుకుంటే OnePlus 13కి వెళ్ళండి, లేదా ప్యూర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే బెటర్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో, సో ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్తో నా పర్సనల్ చాయిస్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. అండ్ మరికొంతమందికి డౌట్ రావచ్చు, S23 అల్ట్రాకి వివో X200 Pro కూడా సో అరౌండ్ 10,000 డిఫరెన్స్లో వస్తుంది, X200 Pro ఇంకో 10,000-15,000 పెట్టుకుంటే వస్తుంది అని చాలామంది అయితే అడగచ్చు. సో మీకు కనుక బ్రాండ్తో సంబంధం లేదు, నాకు వివో యూఐతో ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మీకు చాలా మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్గా టెలిఫోటో లెన్స్ అయితే హ్యూజ్ అప్గ్రేడ్. సో ఏ ఫోన్తో చూసినా, ఈవెన్ నా దగ్గర iPhone 16 Pro Max ఉంది, దీంతో చూసినా కానీ X200 Pro టెలి లెన్స్ హ్యూజ్ అప్గ్రేడ్. ఏ ఆండ్రాయిడ్ ఫోన్స్లో, ఏ ఐఫోన్స్లో కూడా అంత అప్గ్రేడ్ టెలి లెన్స్ అయితే లేదు. చాలా మంచి ఆప్షన్. మీకు వివో అని దూరం పెట్టే అదో కొంతమందికి ఉంటుంది కదా, వివో ఏం వాడదామని, అలాంటిది లేదు. మాకు రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే డెఫినెట్గా X200 Proని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు మంచి బ్రాండెడ్ సామ్సంగ్లోనే కావాలనుకుంటే S23 అల్ట్రాకి వెళ్ళచ్చు. లేదు ఇంకో 15-20 వేలు ఎక్కువలో S24 అల్ట్రా వస్తే స్టిల్ S24 అల్ట్రాకి వెళ్ళచ్చు. లేదు మాకు బడ్జెట్ తోటే సంబంధం లేదు, 130,000 అయినా పెట్టుకుంటాను, సో ఆండ్రాయిడ్లోనే బెస్ట్ బ్రాండెడ్ ఫ్లాగ్షిప్ కావాలనుకుంటే S25 అల్ట్రాకి వెళ్ళచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో ఇది నా ఒపీనియన్. సో డిఫరెంట్ పీపుల్స్ రిక్వైర్మెంట్, ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.